వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసేందుకు దర్యాప్తు అధికారికి అనుమతి ఇస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా చాలా క్లియర్గా స్పష్టం చేసింది. ఇక తదుపరి దర్యాప్తు చేయడానికి మాత్రమే కింది కోర్టు అనుమతి ఇచ్చిందంటూ కూడా గుర్తు చేసింది. అట్లాగే ఇప్పటికే ఈ కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్నారని, తదుపరి దర్యాప్తు చేస్తే ఆయనపై ప్రతికూల ప్రభావం ఏమీ ఉండదంటూ కూడా చాలా క్లియర్గా పేర్కొంది. ఇక తదుపరి దర్యాప్తు పేరు చెప్పి పునర్దర్యాప్తు చేస్తామేమోనని అనంతబాబు తరపున సీనియర్ న్యాయవాది సి రఘు ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయమై స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇస్తామంటూ కూడా మౌఖికంగా తెలిపినటువంటి పరిస్థితి. పూర్తిగా డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు, తదుపరి దర్యాప్తుతో ఆయనకు ఎలాంటి హాని జరగదు, ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేమంటూ కూడా న్యాయమూర్తి చాలా క్లియర్గా చెప్పారు. పూర్తిగా ఈ ఏదైతే అనంతబాబుకు సంబంధించి ఈ అనంతబాబు గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీకి కూడా అనర్హుడు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి కొద్దిమంది ఉంటారు, అంటే ఆయనకు అనుంగ్యులు, ఆయనకు చెప్పినట్టుగా చేయడం కావచ్చు, లేదంటే ముఖ్యంగా మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదంటే ఈయన అనంతబాబు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొద్దిమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా విషయాలు వీళ్ళకి తెలిసి ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా భారతీ సిమెంట్కి కొన్ని అటవీ ప్రాంతం నుంచి కూడా ఈయన అనంతబాబు చాలా ముడి సరుకు అక్కడి నుంచి కూడా సప్లై చేసేవాడు. ఆ తర్వాత ఈ విధంగానే అట్లా చేస్తూ ఆ తర్వాత ఈయనకి ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణం కూడా అవే అంటూ కూడా చాలా మాటలైతే చాలా వినిపిస్తూ ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా దానికి వచ్చాయి, దానికి సంబంధించి కూడా. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అనంతబాబు ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కావచ్చు, లేదంటే అక్కడ చాలామంది ప్రజానికాన్ని కావచ్చు ఇబ్బందికి గురి చేయడం కావచ్చు, సో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈయన బయట ఉంటే చాలా ప్రమాదకరం, ఈయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది అంటూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఈయనకు బాధితుల తరపున వాదిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముందుగా దీనికి సంబంధించి కూడా మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు కూడా చాలా కీలకంగా కూడా ఈ అంశంలో ఎట్లాగైనా కానీ అనంతబాబుకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ఆయన పూర్తిగా ఆధారాలు సేకరించే పని, ఆ తర్వాత ఆయనే ముందుండి పూర్తిగా దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు, అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అనంతబాబు బెయిల్ రద్దు చేయాలి, ఆ తర్వాత ఆయన బయట ఉంటే ప్రమాదకరం అంటూ కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో సో ఖచ్చితంగా అనంతబాబు బెయిల్ అయితే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి విజయ్ కిరణ్ గారు లైవ్లో